అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగానికి మొత్తం అందరికీ నేను తెలియజేస్తున్నాను, బాగా ఆలోచించేయండి. గత ప్రభుత్వంలో గడిచిపోయిన ప్రభుత్వం వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ రైతులకు ఎక్కడ న్యాయం జరగలేదు, సర్వం నాశనం చేశాడు. ఏదైతే పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు 70% పూర్తి చేసి ప్రభుత్వం మారిన తర్వాత, వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు దానిపైన. అలాగే వెలుగొండ ప్రాజెక్టుకు ₹1 ఖర్చు పెట్టలేదు. అందరినీ ఆ పాత కాలం ఎట్లా ఉందో అట్లాగే ఉంచాడు. ఇవన్నీ కూడా నదులను ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి, రైతులకు ఏ విధంగా న్యాయం చేయాలని ఆలోచన లేకుండా డబ్బు కేవలం ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ పట్టుకుంటే ఆ డిపార్ట్మెంట్ డబ్బు ఆదాయం వస్తుందో ఆ ఆదాయాలు తీసుకొని డబ్బులు దండుకొని కోట్లు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి సిగ్గు తెచ్చుకొని ఇలా రైతులు కాపాడకుండా ప్రతి ఒక్కటి మళ్ళా ఇలా తెలుగుదేశం పార్టీ వచ్చి అన్ని పోలవరం పూర్తి చేస్తుంది. ఇలా పోలవరం 2027లో ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది. వెలుగొండ ప్రాజెక్టు తొందరలో ప్రారంభమై నీళ్లు రైతులకు ఇచ్చే పరిస్థితి కానొస్తూ ఉంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు ఇబ్బంది పడకుండా ఏదైతే అందరినీ కాలువను వెడల్పు చేసి ఆ యొక్క నీళ్లు ఎక్కడ కూడా కుప్పం మొదలుకొని నీ పులివెందలకు నీ నియోజకవర్గానికి కూడా నీళ్లు ఇచ్చినారంటే మా నాయకుడు దేవుడు అపర భగీరథుడు. చంద్రబాబు నాయుడు ఆలోచన ఎట్లుంటుందంటే, కుప్పమూరు కాదు, జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా సొంత జిల్లా, నీ నియోజకవర్గాన్ని కూడా నీళ్ళు ఇచ్చాడంటే పచ్చపాత ఉండే వ్యక్తి కాదు మా నాయకుడు. నీకు కూడా నీళ్ళు ఇచ్చాడంటే ఇవాళ నువ్వు తలుచుకోవాలి. నీవు కేవలం ఎక్కడ కూడా చంద్రబాబును పొగడే ఉండవు, పొగడకుండా మంచి పనులు చేసిన వ్యక్తి మీద అల్లరి చేయడం తప్ప, అలజడులు చేయడం తప్ప, ధర్నాలు చేయడం తప్ప నీ మొఖానికి ఏమీ తెలియదు. ఇవాళ రైతులు కాపాడే వ్యక్తి ఒక చంద్రబాబు తప్ప ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేడు. అందుకనే పోలవరం తొందరలో పూర్తి ఎందుకు అవుతుందంటే చంద్రబాబును ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. నిధులు కేంద్ర ప్రభుత్వంతో ఇలా ఏదో ఒక విధంగా ఇబ్బంది పడి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రిని మొరబెట్టుకొని, సార్ నాకు పోలవరం తొందరగా పూర్తి కావాలి, వెలుగొండ ప్రాజెక్టు కూడా పూర్తి అయ్యి తొందరగా నీళ్ళు ఇవ్వాలి, అందరి వాటి ప్రాజెక్ట్ అన్ని పూర్తి అయిపోతే ఇక్కడ రైతులకు ఇబ్బంది లేకుండా పంటలు పండించుకొని సుఖశాంతులతో ఉండి పచ్చగా ఉంటారు రైతులు పచ్చగా ఉంటే రాష్ట్రం పచ్చగా ఉంటుందని చెప్పేసి ఇలా కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని, నిర్ణయం ప్రకారం ఈరోజు తూచా తప్పకుండా అన్ని పనులు ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఎలా ముందుకు పోతుందంటే చంద్రబాబు శక్తి యుక్తి, పవన్ కళ్యాణ్ శక్తి యుక్తి, మా నారా లోకేష్ గారి యొక్క ఆలోచన ఎలా ఉందో ఒక్కసారి అర్థం చేసుకుని, చిన్న వయసులో ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం రైతులను కాపాడే విషయంలో ముందుకు దూసుకుపోతున్నట్టు మా నారా లోకేష్ గారు కానీ ఇంతమంది కష్టపడేది కేవలం రాష్ట్రంలో రైతాంగం ఇబ్బంది పడకూడదు, రైతులు కాపాడే బాధ్యత మన మీద ఉంది. రైతులు మొత్తం మన కూటమి ప్రభుత్వానికి నమ్మి ఓట్లు వేశారు కాబట్టి వాళ్ళని కూడా ఒక సకాలంలో వర్షాలు పడక ఇబ్బంది పడే రైతులు ఏ విధంగా ఆదుకోవాలి ఆలోచన చేయాలో తప్ప రైతులకు ఇబ్బంది పడే పని ఏమి చేయకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అగర్నిశలు ప్రత్యేకంగా రోజు రైతులు ఏ విధంగా కాపాడాలి, ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి అనే శ్రద్ధ పెట్టి వాళ్ళ యొక్క ఆస్తులు పెంచాలి, వాళ్ళ యొక్క ఆదాయం పెంచాలి, వాళ్ళని కాపాడాలనే ఉద్దేశం ముందు చూపున్నట్టు జాగ్రత్త ఉండేటి మనిషి మా నాయకుడు చంద్రబాబు నాయుడు. దాని మీదే కూడా ఇవాళ బురద చల్లుతావు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ వెలుగొండ ప్రాజెక్టు నువ్వు చేసావా? నీ ముఖం ఒక్కసారి అర్థం చేసుకో, దరిద్రం ముఖం. వెలుగొండ ప్రాజెక్టు ఏమైనా ఎంత నిధులు ఇచ్చావు, పబ్లిక్ డబ్బులు ఎంత ఇచ్చావో, పోలవరం పూర్తి చేసినని చెప్పి తప్పుడు కూతలు చూస్తారా భయ? మీరు పోలవరం ఒక పైసా ఖర్చు పెట్టారా? అందరినీ ఒక పైసా ఖర్చు పెట్టారా మీరు మొఖాలకు, దరిద్ర మొఖాలకు? అందరినీ ఇవాళ వెడల్పు చేసి నీళ్ళు ఇచ్చారా? ఘనత ఇవాళ మా నాయకుడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంది. ఇన్ని జరుగుతుంటే, ఇంత మంచి పనులు చేస్తుంటే మాకు ఎందుకు బురద జల్లేది? సిగ్గు తెచ్చుకో, తల దించుకో. ఎందుకంటే నీవు కేవలం డబ్బుల మనిషివి, కేవలం నీవు ఏ విధంగా నీ ఆదాయం పెంచుకున్న ఉద్దేశం ఉంది తప్ప నీకు ప్రజలు కాపాడే బాధ్యత నీకు లేదు, ప్రజల మీద శ్రద్ధ లేదు.
ఓట్లు అయిపోయిన తర్వాత 5 సంవత్సరాలు మళ్ళా వాళ్ళ ముఖాలు చూడవు. ఇలాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి పట్టిన శనిగ్రహం. ఆ 5 ఏళ్ళు పట్టి రాష్ట్రం నాశనం అయిపోయింది. ఈరోజు ఒక మంచి ప్రభుత్వం వచ్చింది. మంచి ప్రభుత్వం ఇవాళ ప్రజలకు అన్ని విధాల సహకారాలు ఇస్తుంటే పొగిలేది పొన్నిచ్చి ప్రతి ఒక్కటి నేను చేసినా అంటావు. నీ ముఖానికి ఏమీ చేయలేదు రాష్ట్రానికి. రాష్ట్రం ఇది చేసినని నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఒక్క ప్రాజెక్టు తెచ్చావా? ఒక ప్రాజెక్టు నిధులు తెచ్చావా? ఒక ప్రాజెక్టు పూర్తి చేసావా? ఒక ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేసావా? ఒక ప్రాజెక్టు పునాదులు వేసావా? దుర్మార్గుడా, ఇంత దుర్మార్గంగా పోతున్నవే. కాబట్టి ప్రతి ఒక్కరికి రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఈ దుర్మార్గుని నమ్మొద్దండి. ఈ దుర్మార్గుడు మన అందరినీ మోసం చేస్తున్నాడు. అలాగే రాబో స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి. ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ఈ కింది నుంచి ఫస్ట్ ఈ యొక్క స్థానిక సంస్థ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించండి. తప్పకుండా మీకు అండదండలుగా చంద్రబాబు ఉంటాడు. ఎప్పుడైనా సరే ఈ కూటమి ప్రభుత్వం ప్రజల పార్టీ ఇది. ప్రజలు అండదండలు ఉన్నంత వరకు, మీ ఆశీస్సులు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చాలా శ్రద్ధగా పనిచేస్తాం, మిమ్మల్ని కాపాడుకుంటాము. అందుకనే స్థానిక సంస్థ ఎన్నికల్లో పెద్ద విజయం సాధించి మీ అండదండ నుండి రాష్ట్ర అభివృద్ధి చెందాలా, రైతులు బాగుండాలా, రైతులకు ఏ కష్టం లేకుండా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత చంద్రబాబు నాయుడు వ్యక్తి ఉండాలి అని ప్రతి ఒక్కరూ రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో పెద్ద ఎత్తున గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.